హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్. టుడే నా టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 మన లాంటి కామన్ పీపుల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ దాటిన వాళ్ళు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, మీరు ఒక ఎదగాలన్నా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అండ్ ప్లీజ్ ఇంకొక మాట ఏంటంటే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడు, నీకే మంచిది, యూస్ఫుల్ అయింది. మేము నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక రీజన్ మనం ఒక 3 minutes వీడియోలో అయితే పెట్టాలి. నేనైతే కొంచెం ర్యాష్గా అయితే పెట్టా. సెలెక్ట్ అవుతానో అవ్వనో నాకు తెలియదు, బట్ ఏంటంటే గాడ్ క్రేస్, ఏంటంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు, అందులో నేను ఒకరిని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా 18 ఇయర్స్ అయితే 18 ఇయర్స్ దాటి ఉండాలి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మనం ఒక మంచి ప్లాట్ఫామ్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడే అంటే నిన్ననే వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు. bb9geohotstar.com అనే ఒక వెబ్సైట్లో వెళ్ళి 21 pages అని ఉంటాయి. ఆ 21 pagesలో ఏంటంటే వాళ్ళ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎలా ఉంటాయో ఏంటిదో ఆ 21 pages మీరు చదవాలంత ఓపిక ఉంటే చదివి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లో 9 మంది అయితే ఒక సెలబ్రిటీస్, అంటే ఇప్పుడు బబ్బులు, ఉప్పల్ బాలు అండ్ టీవీ సీరియల్స్ యాక్టర్స్ ఒక 9 మంది అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇంకొక 9 మంది మన లాంటి కామన్ పీపుల్స్ ఉన్నారు కదా, 18 ఇయర్స్ దాటిన వాళ్ళు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనే ఒక మంచి థాట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. హోస్ట్ ఎవరంటే 99.9% నాగార్జున గారే ఉంటారు నాకు తెలిసినంతవరకు. అయితే ఆ 3 minutes వీడియోలో ఏముండొద్దంటే, నేను చాలా పూర్ని, నేను బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 8 వరకు మొత్తం అన్ని సీజన్స్ చూసా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను రావాలి, ప్లీజ్ నన్ను సెలెక్ట్ చేయండి అనే థాట్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అనే ఆ మాట కూడా చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన పద్ధతి ఎలా ఉంటుంది అనేది మీరు అంటే చేయండి, కొన్ని యాక్టింగ్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్లో ఉన్నప్పుడు యాక్టింగ్ ఇలా, క్లాస్ వింటున్నప్పుడు యాక్టింగ్ ఎలా చేస్తామో అలా యాక్టింగ్ చేయండి, అంతే, ఏముండదు. జస్ట్ నార్మల్గా అంటే చేసామా ఒక కాన్ఫిడెన్స్ చేయండి. అంటే నిజం చెప్పండి. నాకు నేను ఒక పోగొరబోతుని ఉంటే కదా కొన్ని, ఏంటబ్బా అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, నేను ఇప్పుడు ఎవరైనా తిట్టిరనుకో నేను ఏడుస్తా చెప్పేయండి. ఎవరైనా నేను తిట్టిరనుకో నేను కోపడతా చెప్పేయండి, ఏం కాదు. అంటే బాధ ఉంటే నన్ను ఎవరైనా తిడితే నేను బాధపడతాను, నేను ఎవరైనా కొడితే నేను తట్టుకోలేను, నేను నిజంగా గొడవ పెట్టుకుంటాను, నాకు కోపం ఎక్కువ, నాకు పౌరుషం ఎక్కువ, నేను ఎవరు మాట పడను, ఇలాంటివి మాట్లాడండి. ఇలానే మాట్లాడండి. నేను నిజంగా బిగ్ బాస్ కనుక మీరు నన్ను సెలెక్ట్ చేస్తే బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ నేను ఖచ్చితంగా పెంచుతా అనే ఒక అంటే వాళ్ళకు అంటే వాళ్ళు అనుకోవాలి, వీడు ఏందబ్బా ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతాను, ఒకసారి ట్రై చేద్దాం, వీడు ఎలా ఉంటాడు, ఏంటిది బిగ్ బాస్లో ఎలా ఉంటాడు అని వాళ్ళకు కూడా కొంచెం థాట్ అనేది, ఒక చిన్న అంటే ఫీలింగ్ అని వస్తుంది అనమాట. మీరు నేను చెప్పినట్టు చేస్తే నిజం చెప్తున్నా, యు ఆర్ ద నిజంగా సెలెక్ట్ అవుతారు. నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోలో నేను ఏం మాట్లాడానో అదే ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నా. దీంట్లో ఎటువంటి కరెక్షన్స్ అనేవి ఉండదు. ఒకవేళ నేను సెలెక్ట్ అయితే నేను సెలెక్ట్ కాను, బట్ ఏంటంటే లక్షల్లో నేను ఒకరిని అంటే ఒక 5 stages అని ఉంటాయన్నమాట. ఆ 5 stagesలో ఒక 200 మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఒక 30 మందో 40 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక 5-6 సెలెక్ట్ చేస్తారు, అంతే. దానికన్నా మించిది అయితే ఏం లేదు. ఇంకొక అంటే రాదు, బట్ చిన్న కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ అంటే ఉండాలి లైఫ్లో. కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ వెపన్ టు ధైర్యం అన్నమాట. అండ్ మీరందరూ సరే అప్లై చేసుకోండి, ఏం కాదు. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామే. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే నేను బిగ్ బాస్ పోవాలి అనుకున్నాడు అయితే ప్రతి ఒక్కరు బిగ్ బాస్ పోవాలి, ప్రతి ఒక్క పని చేయాలి, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. ఎవడు లో స్టేజ్లో ఉండదు, అందరూ సక్సెస్ అవ్వాలి. అండ్ మీరు ఇప్పుడు ఎవరైనా సరే నేను మిమ్మల్ని ట్రోల్ చేసాను అనుకో, ట్రోల్ చేస్తే ఏమవుతుంది? నీ స్టేజే కదా పెరిగేది, నువ్వే కదా ఫేమస్ అయ్యేది, వాడైతే కాదు కదా. ట్రోల్ చేసిన వాళ్ళని ఏం కాదు, దట్ ఈస్ అ కామన్ థింగ్. మీరు ఏమనుకున్నారో అదే చేయండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అదే మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి. ఇంకా వేరే మార్చేది చెప్పకండి. అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది మీరు ఆ వీడియోలో 3 minutes వీడియోలో చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ వీడియో 50 MB కన్నా ఎక్కువ ఉండొద్దు, తక్కువనే ఉండాలి. 45-46 MB. నాకైతే 180 MB ఉండేది. నేను దాన్ని కట్ చేసి 48 MB కూడా తెచ్చా. అది ఎలా ఉంటుందో ఏంటో నాకు భయంగానే ఉంది. ఏం కాదు, దట్ ఈస్ అ కామన్ థింగ్. మనం అంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం కాదు, బట్ ఒక చిన్న హోప్స్. అండ్ మీరు వెళ్ళి అర్జెంట్గా చేసుకోండి.
అండ్ ఇలాంటి వీడియో మీకు ఇంకా కావాలంటే బిగ్ బాస్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. లైక్ ఇంకొక 10 మందికి వెళ్తుంది కాబట్టి ఇంకొక మీ వాళ్ళకు కూడా చూస్తారు కాబట్టి లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 150 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్న 1K సబ్స్క్రైబర్స్ నేను టార్గెట్ పెట్టుకున్నా. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి అప్లై చేసుకోండి.